గరిష్ట పరిమితి లేకుండా నగదు రహిత వైద్యం అందిస్తామనడం కరెక్టే. కానీ ఇది ఈ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరగచ్చు? బికాజ్ ఒక పెండింగ్ బిల్లులనేవి హాస్పిటల్స్‌కి చెల్లించకపోతే మళ్ళీ పరిస్థితి మొదటికి రాదా? ఎలా ఇంప్లిమెంట్ జేస్తారు దీన్ని? ఈ దేశంలో సగటు మనిషి, సగటు వ్యక్తి విద్యా, వైద్యాన్ని ఉచితంగా కోరుకుంటున్నారు. హ్మ్. బికాజ్ ఇట్ ఈస్ రైట్. నేనున్నాను, మీరున్నారు. యు ఆర్ పేయింగ్ జీఎస్టీ, యు ఆర్ పేయింగ్ ఇన్‌కమ్ ట్యాక్స్. మనకొచ్చే జీతంలో తెలిసో తెలవకుండానే దాదాపు రూ. 100 సంపాదించినామంటే, లేదా రూ. 1,00,000 వచ్చిందంటే, మనకు తెలవకుండానే 40,000-50,000 రూపాయలు ఈ ప్రభుత్వాలకి, కేంద్రానికి, రాష్ట్రానికి అదనంగా యెస్. ట్యాక్స్ రూపంలో పేమెంట్ చేస్తారు. బట్ అయినా బిల్స్ మాత్రం స్టిల్ పెండింగ్‌లో ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. తొందరగా రిలీజ్ జేయరు ఎందుకు? ఈ ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యని పొందే హక్కు సగటు మానవునికి ఉంది. హ్మ్. ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా, ట్యాక్స్ పే చేయని వాళ్ళకు కూడా. ప్రభుత్వాలు ఇక్కడ విఫలమవుతున్నాయి. ప్రజలకి సంక్షేమాలు అవి ఇవి ఎందుకమ్మా, ఏమవసరం? ఉచిత విద్య ఇవ్వండి, హ్మ్. ఉచిత వైద్యాన్ని ఇస్తే సరిపోతుంది, ఉచిత విద్య ఇస్తే సరిపోతుంది, జీవితకాలంలో ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే సరిపోతుంది. హ్మ్. ప్రత్యక్షం పరోక్ష అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటో, ప్రైవేట్ ఎంప్లాయ్మెంటో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇవి చేయరు. ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ పిల్లలకి 3 లక్షనో 2 లక్షలు కట్టాల్సిందే. మన ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్ చేస్తే 5 లక్షలు 10 లక్షలు బిల్లు పే చేయాల్సిందే. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సిందే, బజార్న పడాల్సిందే. ఇది మన దేశంలో సృష్టించుకున్నటువంటి అభివృద్ధి.